పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రష్యాకు షాక్ ఇచ్చింది ఉక్రెయిన్. రష్యన్ ఆయిల్ హబ్లపైన ఉక్రెయిన్ డ్రోన్తో దాడి చేపట్టింది. అయితే రష్యాలో అతిపెద్ద ఆయిల్ హబ్ ఉస్లుగా ఓడరేవు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఓడరేవు పైన డ్రోన్తో విరుచుకుపడింది ఉక్రెయిన్. ఇక బాల్టిక్ సముద్ర తీరంలోని పోర్టులో గ్యాస్ టెర్మినల్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఉక్రెయిన్ దాడిలో టెర్మినల్లో భారీగా కూడా మంటలు చెలరేగినటువంటి పరిస్థితి. ఓవరాల్గా మాత్రం రష్యా ఉక్రెయిన్ వార్ గత కొన్ని సంవత్సరాలుగా సాగుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. తాజాగా చిన్న చిన్న దాడులతో ప్రారంభమవుతుంది, అప్పుడప్పుడు ఒక భారీ దాడులను కూడా చేపడుతుంది. అయితే రష్యా చేపట్టేటువంటి భారీ దాడుల్ని పూర్తి స్థాయిలో ఆందోళనకరమైనటువంటి పరిస్థితులకి ధీటుగానే చిన్న దేశమైన ఉక్రెయిన్ అదే దాడిలో ప్రతిస్పందిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ దాడితో మాత్రం టెర్మినల్లో తాజాగా భారీగా మంటలు ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రధానంగా బాల్టిక్ సముద్ర తీరంలో రష్యాకు సంబంధించినటువంటి పోర్టు గ్యాస్ టెర్మినల్ కూడా ఉంది. ఆర్థికంగా అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం. అదేవిధంగా ఓడరేవులపైన కూడా డ్రోన్లతో విరుచుకుపడుతుంది ఉక్రెయిన్. సమీపంలో ఉన్నటువంటి ఓడరేవులే టార్గెట్గా కూడా డ్రోన్లతో దాడి చేపడుతుంది. ప్రధానంగా హబ్ ఉస్లుగా ఉన్నటువంటి ఒక ఓడరేవు. హబ్ ఉస్త్ అనేటువంటి ఒక ఓడరేవులో రష్యాలో అతిపెద్ద ఆయిల్ కూడా ఉన్నటువంటి పరిస్థితులు. ఇదే ఆయిల్ హబ్ పైన ఉక్రెయిన్ దాడి చేసి కొంతవరకు కూడా అక్కడ ప్రతికూల పరిస్థితుల్ని రష్యాకి సృష్టించింది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా మాత్రం ఉక్రెయిన్ దాడిలో రష్యాకు ఒక పెద్ద షాక్ తగిలింది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. Бля, ебать там огнище. Ёб твою мать! Охуеть, вот это, блядь, да. Снял? Да. Офигеть! Охуеть. Бля, сейчас взрывная волна дойдет до нас. Ты прикалываешься? Смотри, ебанись. Может, ты уходишь? Да нормально, не ссы. Бля, ебать там Ёб огнище. твою мать! Охуеть, вот это, блядь, да. Снял? Да. Офигеть! Охуеть. Бля, сейчас взрывная волна дойдет до нас. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, ఉక్రెయిన్ తాజా దాడిలో మాత్రం రష్యా కొంతవరకు షాక్ ఇచ్చినట్లు అనిపించిన భారీ స్థాయిలో ఆర్థిక విధ్వంసం జరిగిందనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎలా చూడవచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ సెట్. సిరాజ్, రష్యా ఇంధన ఎగుమతులకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి ఉస్తులుగా ఓడరేవు పైన యుక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడ్డ పరిస్థితి కనబడుతుంది. రష్యాకు ప్రస్తుతానికి భారీ ఆర్థిక ఆటంకమైన చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉక్రెయిన్ తన భద్రతా సంస్థ అయినటువంటి SSU కి సంబంధించినటువంటి సుదూర శ్రేణి డ్రోన్లను ఈ ఆపరేషన్ లో చేపట్టిన పరిస్థితి ఉంది. బాలిస్టిక్ సముద్ర తీరంలో సెయింట్ పీటర్స్బర్గ్ కు సమీపంలో ఉన్న ఉర్సులుగా పోర్టులోని గ్యాస్ కు సంబంధించినటువంటి ఆయిల్ టెర్మినల్ లక్ష్యంగా చోటు చేసుకుని ఈ దాడులన్నీ కూడా జరిగిన పరిస్థితి కనబడతా ఉంది. డ్రోన్ దాడి వల్ల టెర్మినల్ లో భారీగా మంటలు చెలరాగాయి. దాని వల్ల పోర్టు కార్యకలాపాలు మరియు ఇంధనానికి సంబంధించినటువంటి ఎగుమతులు మొత్తం కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున పెంచిన పరిస్థితి కనబడతా ఉన్నాయి. రష్యా సముద్ర మార్గం ద్వారా ఏదైతే ఈ మొత్తం ఇది చేస్తుందో దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇది కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు రష్యా సముద్ర మార్గం ద్వారా చేసేటువంటి మొత్తం సముద్ర ఎగుమతుల్లో 45% కూడా ఈ ప్రాంతం నుంచి జరుగుతాయనే తెలుస్తుంది. రోజుకు సుమారు 7 లక్షల బ్యారెళ్ల చమురు ఇక్కడ నుంచే సరఫరా అవుతుంది. అయితే ఈ వారం రోజుల వ్యవధిలోనే ఈ పోర్టు పైన పెద్ద ఎత్తున రెండవసారి దాడి జరగడం రష్యా యొక్క ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడానికి వ్యూహం పన్నుకొని యుక్రెయిన్ దాడులు చేస్తా ఉంది. ఈ దాడులు మొత్తం కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి. యుక్రెయిన్ రష్యాను ఎలా దెబ్బ కొట్టాలి, రష్యా యొక్క ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బ కొట్టాలి, దాంతో పాటు ఇప్పటికే ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ ఏదైతే యుద్ధం నడుస్తుందో దానికి సంబంధించి ఈ చమురు వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో చమురు వ్యవస్థలు కావచ్చు, అలాగే గ్యాస్ కు సంబంధించినటువంటి వ్యవస్థల పైన ఇప్పుడు రష్యాలో ఉన్నటువంటి గ్యాస్ నిల్వలు కావచ్చు, చమురు నిల్వలు కావచ్చు, వీటిపైన యుక్రెయిన్ లక్ష్యాలుగా చేసుకొని ప్రస్తుతం దాడులన్నీ కూడా వాటిపైనే చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రోజుకి కూడా ఇప్పటికే మరి ఈ దాడుల వల్ల రష్యా తన మొత్తం ఎగుమతుల్లో 40% మరి ఎగుమతులు కూడా నిలిపివేసినట్టు తెలుస్తా ఉంది. అక్కడ మొత్తం కూడా
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల నడుమ మొత్తం మార్కెట్ నే మరి వాళ్ళు బంద్ చేసుకున్న పరిస్థితి కనబడుతోంది. పెద్ద ఎత్తున ఈ దాడులు జరిగాయని మరి యుక్రెయిన్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కానీ సత్యవతిని ఈ దాడిని పూర్తి స్థాయిలో రష్యా ధృవీకరించేటువంటి పరిస్థితుల వైపు అడుగులు ప్రతిఘటిస్తుంది. సో ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు రష్యాకు సంబంధించినటువంటి పుతిన్ కూడా చాలా కీలకంగా వ్యూహాలు కదుపుతా ఉన్నాడు అనేది కూడా ఇక్కడ అర్థమవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఏదేమైనప్పటికీ రష్యాని కోలుకోలేని దెబ్బ కొడుతుంది యుక్రెయిన్ కొంత కీలకమైనటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో అటు ఇరాన్ నుంచి ఏదైతే మరి హార్మూజ్ జలసంధి నుంచి ఏదైతే నౌకలు రావట్లేదో వాళ్ళు కొంత రష్యా నుంచి కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఆ ప్రయత్నాలు ఇప్పుడు యుక్రెయిన్ మొత్తం కూడా మరి బట్టబయలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లాంటి అనుమతులు కానీ ఎట్లాంటి బయటికి పంపిన అంటే రష్యా నుంచి ఎగుమతులు చేసేటువంటి మొత్తం ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో రష్యా నిల్వలు ఇటు ఇంధనానికి సంబంధించి కావచ్చు, గ్యాస్ కు సంబంధించినటువంటి కావచ్చు, ఏవైనా వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేసి డ్రోన్లతో దాడి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున మరి అక్కడ ఏదైతే వీళ్ళు డ్రోన్లు ఉపయోగించారో ఆర్థిక నష్టం కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది అని తెలుస్తా ఉంది. ఆర్థిక నష్టంతో పాటు అంటే మొత్తం కూడా రష్యా ఎగుమతి చేసే దాంట్లో 40% ఎగుమతులు కూడా ఇప్పటికే మరి ఆ చమురు దగ్గర ఆగిపోయినట్టు తెలుస్తా ఉంది. దీనిపైన మరి చూడాలి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఒకవైపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, ఇటు ఉక్రెయిన్ మరి రష్యా పైన మరి ఊహించని స్థాయిలో దాడి చేయడం కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ ఇంధనం అలాగే గ్యాస్ కొరతలు ఏర్పడే అవకాశం ఖచ్చితంగా కనబడతా ఉంది. సిరాజ్. రైట్ సత్యం, థ్యాంక్ యూ. ఓవరాల్గా మాత్రం గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ప్రభావాన్ని మనం చూస్తున్నాం. అక్కడ ఆయిల్ కంపెనీల మీద లేదా గ్యాస్ కంపెనీల మీద సాగుతున్నటువంటి దాడి కారణంగా సో గల్ఫ్ దేశాల నుంచి రావాల్సినటువంటి ఎగుమతులు దిగుమతులు కూడా నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ప్రపంచ దేశాలపైన ముడి చమురుకు సంబంధించిన ప్రభావం చాలా స్పష్టంగా కనబడింది. సో ప్రత్యామ్నాయం అంటే గల్ఫ్ దేశాలకి ప్రత్యామ్నాయంగా మేమున్నామంటూ కూడా రష్యా ముందుకొచ్చింది. సో భారతదేశం సహా పలు దేశాలకు సహాయాన్ని అందిస్తున్నటువంటి వైనం తాజాగా గత కొన్ని సంవత్సరాలుగా సాగుతున్నటువంటి యుద్ధ ప్రభావం నేతృత్వంలో సో రష్యా పైన పూర్తి స్థాయిలో ఉక్రెయిన్ చేసినటువంటి తాజా దాడి కొంతవరకు రష్యాకు ఒక భారీగా ఆర్థికంగా నష్టాన్ని చేకూర్చే విధంగా కనబడుతుంది. అయితే రష్యన్ ఆయిల్ హబ్ పైన ఉక్రెయిన్ డ్రోన్తో దాడి చేపట్టింది తాజాగా. సో రష్యాలో అతిపెద్ద ఆయిల్ అయినటువంటి హబ్ ఉస్త్ ఓడరేవ్ అనేటువంటిది అత్యంత కీలకంగా కనబడుతూ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా హబ్ ఉస్త్ నుంచి జరిగేటువంటి ఎగుమతుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటాం. సో అదే ఓడరేవ్ పైన తాజాగా డ్రోన్తో విరుచుకుపడింది ఉక్రెయిన్. అయితే ప్రధానంగా బాల్టిక్ షిప్ సముద్ర మార్గం ఏదైతే ఉందో లేదా బాల్టిక్ సముద్ర తీరంలోని పోర్టు గ్యాస్ టెర్మినల్స్ ఏదైతే ఉన్నాయో సో ఆ టెర్మినల్ పైన ఉక్రెయిన్ తాజాగా దాడి చేపట్టింది. సో టెర్మినల్లో గ్యాస్ ఒక్కసారిగా పేలిపోవడంతో మాత్రం సో ఒక భారీగా మంటలు అలుముకుంటున్నటువంటి పరిస్థితి. ఉక్రెయిన్ తెలిపినటువంటి ఈ వివరాల నేపథ్యంలో రష్యా దీన్ని ధృవీకరిస్తుందా లేదా ఎలాంటి స్టేట్మెంట్ పాస్ చేస్తుంది అన్న దానిపైన మాత్రం కొంతవరకు ఉత్కంఠ కొనసాగుతుంది.